Welcome to Yo-Yo Cinetakis. ప్రస్తుతం ఒకటి అరా మినహా తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది. ప్రయోగాత్మక చిత్రాలకు, డిఫరెంట్ కాన్సెప్ట్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చిన్న హీరోలు సైతం పెద్ద హిట్లు కొడుతూ చెలరేగిపోతున్నారు. అయితే కొందరు హీరోలు ఇంకా వాటినే నమ్ముకుంటూ చతికిల పడుతున్నారు. ఈ కోవలో ప్రస్తుతం మెగా హీరోల్లో బొత్తిగా ఫామ్లో లేనిది రామ్ చరణ్ ఒక్కడే. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ ధృవ మూవీపైనే ఉన్నాయి. మరి చరణ్కు ధృవ సక్సెస్ ఇస్తుందా? ధృవ మూవీపై సెన్సార్ వాళ్ళు ఏమన్నారు? ఈ స్టోరీ చూసేయండి. మగధీర మినహా చరణ్ చేసిన సినిమాల్లో పెద్దగా హిట్లు లేవు. చరణ్ ఫ్లాప్లన్నీ కమర్షియల్ చిత్రాలే. ఈ దశలో తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ మెగా హీరోకి. అందుకోసమే రూట్ మార్చిన చరణ్ తని ఒరువన్ లాంటి డిఫరెంట్ మూవీని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ కోసం చరణ్ తీసుకున్న ముందు జాగ్రత్తలెన్నో. అందుకే మరీ జాగ్రత్త పడిపోయి డిసెంబర్ 2న రావాల్సిన సినిమాని 9కి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు సినిమా కూడా సిద్ధమైంది. సెన్సార్ పూర్తయింది. ఓ స్టార్ హీరో సినిమా దాదాపు 20 రోజుల ముందుగానే సెన్సార్ పూర్తి చేసుకోవడం ఇవాల్టి రోజుల్లో విశేషమే. ఇప్పుడు సినిమా అంతా దగ్గర పెట్టుకుని ఫైనల్ అవుట్పుట్ ఇంకాస్త షార్ప్ గా ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నాడు చరణ్. ధృవ తని ఒరువన్కి రీమేక్ దాదాపుగా ఉన్నది ఉన్నట్టుగానే తీయటానికి సురేందర్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చాడని, అయితే ఇంకాస్త స్టైలిష్ గా చూపించడానికి ప్రయత్నించాడని టాక్. చరణ్ లుక్, అతడి డ్రెస్సింగ్ ఈ సినిమాలో ఆకట్టుకోనున్నాయని తెలిసింది. అయితే ఫస్ట్ హాఫ్ నిదానంగా సాగిందట. వినోదం లేకపోవడం, లెంగ్తీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ కి బోటాబోటీ మార్కులు పడ్డాయని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం రేసీగా సాగిందని తెలుస్తోంది. ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉందని, అక్కడ మాత్రం సురేందర్ రెడ్డి తన మార్క్ స్క్రీన్ ప్లే ట్రిక్ చూపించాడని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంత స్లోగా ఉందో సెకండ్ హాఫ్ అంత ఫాస్ట్ గా సాగిందట. థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్ మైండ్ సెట్ ఎక్కువగా సెకండ్ హాఫ్ పైనే ఉంటుందని, ఆ లెక్కన ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్య సినిమాల్లో కామెడీ సీన్ల ప్రాధాన్యం పెరిగింది. సినిమాలో 4-5 హిలేరియన్ గా నవ్వించే సన్నివేశాలు కోరుకుంటున్నారు. కామెడీకి ఈ కథలో చోటు లేకపోవడం ఒక్కటే మైనస్. దాన్ని పక్కన పెడితే యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రాలు ఇష్టపడే వారికి ధృవ తప్పకుండా నచ్చే అవకాశాలున్నాయి. మరి విడుదలయ్యాక సినిమాపై ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.